యూత్ కౌంటర్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వవిద్యాలయాల్లో బీసీ విద్యార్థి సంఘాల పాత్ర గురించి ఈ యూత్ కౌంటర్లో ఈరోజు ప్యానెల్లో జాయిన్ అవ్వడానికి మనతో పాటు శివముదిరాజ్ గారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి. తను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి తను రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. మన రెండో ప్యానలిస్టు చాదల్ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు. అలాగే ఛత్రపతి పూలే జాగృతి సంస్థకు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. అలాగే బీసీ విద్యార్థి పోరాటాల్లో ముందున్నారు. మన మూడో ప్యానలిస్టు బూలేపల్లి స్వామి గౌడ్ గారు. తను తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఓయూ రీసెర్చ్ స్కాలర్గా చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా బీసీ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తను కూడా మన ఈరోజు ప్యానల్ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఓబీసీ సమస్యల మీద దేశవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతుంది. మనకు కులగణన గురించి, అలాగే 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలనేసి, దాంతోపాటు ఫెలోషిప్లు ఇష్యూ, నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఓబీసీస్ దేశవ్యాప్తంగా ఓన్లీ 1000 ఫెలోషిప్లే ఉన్నాయనేసి దాని మీద, అలాగే రాష్ట్ర స్థాయిలో దేశంలో ఫెలోషిప్లు స్కాలర్షిప్ల మీద అనేక సమస్యలు ఉన్నాయి. దాని మీద కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. దీంతోపాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కూడా అదిట్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఎలా అన్యాయం జరుగుతుంది అలాంటి ఇష్యూస్ మీద ఉన్నాయి. అలాగే మనకు 1 నేషన్ 1 ఎగ్జామినేషన్ అని, నీట్ అని, సియూటీ అని ఇలాంటివి కూడా రావడం వల్ల మన విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారు. దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇలా అనేక అంశాల మీద ఈరోజు బీసీ సంఘాలు, ముఖ్యంగా బీసీ విద్యార్థి నాయకులు ఈ విశ్వవిద్యాలయాలను బేస్ చేసుకొని అనేక ఉద్యమాలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం చర్చించుకుందాం. మొదటిగా శివముదిరాజ్ గారు, మీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అనేక ఉద్యమాలు చేశారు. గత 6-7 ఏళ్ళుగా అక్కడ ఉన్నారు. అనేక విద్యార్థి సమస్యల మీద, ముఖ్యంగా బీసీ విద్యార్థుల సమస్యల మీద కూడా పోరాడుతున్నారు అక్కడ కేంద్ర విశ్వవిద్యాలయంలో. మీ అనుభవం ఎలా ఉంది? ముందుగా ఈ ప్యానెల్లో కూర్చున్న సభ్యులందరికీ, ఇట్లాగే ప్రైమ్ 9 యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుండి. ఈరోజు దేశంలో 75 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు బీసీల మీద, బీసీల హక్కుల మీద, బీసీల యొక్క విద్యా వ్యవస్థ మీద, బీసీల యొక్క రాజ్యాధికారం మీద ఈరోజు చర్చ రావడం అనేది చాలా బాధాకరమైన అంశం. దేశంలో ఒక వర్గాలేమో ఈరోజు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి, ఇంకో వర్గాలేమో ప్రపంచ దేశాలని చుట్టి వస్తుంటే, ఇంకా ఈరోజు కూడా బీసీలు విద్యా వ్యవస్థలో మార్పు కావాలని, వైద్యంలో మార్పు కావాలని, రిజర్వేషన్లు మాకు కూడా అందాలని ఇప్పటికి పోరాటం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఇది ఈ 75 ఏళ్ళ రాజ్యాంగ వ్యవస్థలో ఈ 75 ఏళ్ళు పాలించిన అంటే ఈ రాజకీయ పార్టీలకు ఇది ఒక అవమానకరమైన అంశంగా మేము దీన్ని పరిగణిస్తున్నాం. అయితే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసుకున్నట్లయినా, అట్లా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయినా, మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన ఉద్యమాలు ఏమైనా కానీ కొంత అగ్రకులాల నాయకత్వంలో నడిచిన ఉద్యమాలే ఉన్నాయి. ఆ నాయకత్వం అట్లాంటి ఉద్యమాల్లోంచే ఈరోజు బీసీ వర్గాల వాళ్ళు ఆ ట్రాప్లో పడిపోయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాదం అనేది కొంచెం పక్కన పెట్టేసి, వీళ్ళ హక్కుల కోసం వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఏదైతే వాటా ఉందో దాన్ని వదిలేసి ఈ అగ్రకులాలు చేసిన ఉద్యమాల్లో ట్రాప్లో పడిపోయి వీళ్ళు అటువైపు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఈ అగ్రకులాలు చేసిన ప్రతి ఉద్యమంలో కూడా ఈ నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, లేదంటే ఈ అప్పర్ కాస్ట్, లేదైతే ఏదంటే ఈ రిలీజియనల్ కానీ రీజనల్ ఇట్లాంటి మూమెంట్స్ ఏం తీసుకున్నా బలి అయిపోయింది మాత్రం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ, మరి ముఖ్యంగా బీసీ వర్గాలు అయితే దాని ఫలితాలను అనుభవించింది మాత్రం కేవలం అగ్రకుల వర్గాలే. అట్లాంటి తరుణంలో భారతదేశంలో ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చింది, అదే మండల ఉద్యమం. ఆ మండల ఉద్యమం రావడం వల్ల దేశంలో ఒక్కసారిగా అప్పటి వరకున్న ఈ అగ్రకుల వ్యవస్థ మొత్తం ఉలికిపడి ఈ బీసీ వర్గాలపై, బీసీ వర్గాల చుట్టూ, లేదంటే బీసీల చుట్టూ రాజకీయం తిరగడం మొదలుపెట్టింది. అప్పటి నుంచే దేశంలో మొట్టమొదటిసారిగా ఈ బీసీ వర్గం అనేది ఒకటి ఉంది. దేశ సంపదను సృష్టించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ బీసీ వర్గాలు అనేసి అప్పుడు భారతదేశంలో ఉన్న మేధావి వర్గం కావచ్చు, లేదంటే రాజకీయ వర్గాల్లో అప్పుడు ఒక చర్చ రావడం వల్ల
బీసీల పట్ల ఒక ఆలోచనలు లేదంటే ఒక ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడడం, అప్పుడప్పుడే ఈ బహుజన వర్గాల నుంచి మరి ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి విద్యా వ్యవస్థలకు అడుగు పెడుతున్న తరుణంలో ఈ బీసీ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాలను చదవడం, లేదంటే ఈ బీసీ వర్గాలకి జరుగుతున్న అన్యాయాల మీద లేదంటే వివక్ష మీద మొట్టమొదటిసారిగా చర్చలు తీసుకురావడంలో భాగంగా ఈ బీసీ ఉద్యమం అనేది అట్లా పుట్టుకొచ్చిన ఒక ఉద్యమం. దాంట్లో భాగంగా ఈరోజు దేశంలో ఉన్న అంటే అత్యధిక జనాభా కలిగిన మా బీసీ వర్గాలకి అన్యాయం జరుగుతుందనేసి మేము 2016లో మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మేము ఓబీసీ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా స్థాపించడం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా మేము మొట్టమొదటిసారిగా తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా నివురుగప్పిన నీరులాగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బీసీలకు కులగణన జరగాలి, కులగణన జరిగితేనే ఈ దేశంలో బీసీ వర్గాలకి న్యాయం జరుగుతుందనేసి మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ వేదికగా మేము పోరాటం చేసిన ఆర్గనైజేషన్ ఏదో ఉందంటే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్. అక్కడ నుంచి మేము ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ మేము అనేక సార్లు ఢిల్లీకి ఈ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ని చేస్తున్న ఈ ఏదైతే బీసీ ఉద్యమం ఉందో దాన్ని ఢిల్లీ వేదికగా తీసుకొని మేము అక్కడ అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ప్రైమ్ మినిస్టర్ గారికి నరేంద్ర మోడీ గారు నేను బీసీ అభ్యర్థిని, బీసీ వర్గాలకు చెందిన ప్రధాని నేను చెప్తున్నాడు కాబట్టి మా బీసీ వర్గాలకి న్యాయం జరగాలనేసి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా మేము పెద్ద ఎత్తున పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ పోస్ట్ కార్డు ఉద్యమం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలను కలుపుకుంటూ అట్లాగే దేశంలో ఉన్న దాదాపు 46 సెంట్రల్ యూనివర్సిటీస్ని, డీమ్డ్ యూనివర్సిటీస్ని అన్నిటిని కలుపుకొని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో దీన్ని కనెక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక పెద్ద ఎత్తున ఒక ట్విట్టర్ మూవ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా ఒక 100 మంది విద్యార్థులు ఒకే దగ్గర కూర్చొని దేశంలో ఉన్న ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, పిఎంఓని కావచ్చు, లేదంటే ఈ ప్రధానమంత్రి ట్విట్టర్ని ట్యాగ్ చేస్తూ రాహుల్ గాంధీ గారిని ఇట్లాంటి ప్రతిపక్షాలని అధికార పార్టీలు అన్నిటిని మేము ట్యాగ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున ట్విట్టర్ మూవ్మెంట్ కూడా చేసే ప్రయత్నం చేశాము. అది మాత్రమే కాకుండా ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా మేము అనేకమైన ఇది ఇంటలెక్చువల్ డిస్కషన్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు ఒక 7-8 రాష్ట్రాల్లో నేషనల్ ఓబీసీ కన్వెన్షన్స్ కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమ భావవ్యాప్తిని, బీసీలకు జరుగుతున్న అన్యాయాల్ని విద్యార్థి నాయకత్వంగా మేము దాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. అది మాత్రమే కాకుండా ప్రతి వారం ఇప్పటికి కూడా అనేక రకాలైన వెబినార్లు ఏర్పాటు చేయడం. అది మాత్రమే కాకుండా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున ఒక సత్యాగ్రహం ఏర్పాటు చేసి ఢిల్లీ నుంచి లేదంటే దేశంలో ఉన్న నలుమూలల నుంచి మేధావి వర్గాలను అందరినీ కూడా తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీలకు జరుగుతున్న విద్యా వ్యవస్థలో కావచ్చు, రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ఏదంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న ఏదైతే ఈ భర్తీల ఆలసత్వం ఉందో వాటి మీద కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయం. కాబట్టి ఈ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ఒక బీసీ విద్యార్థుల ఇష్యూస్ మీదే కాకుండా దేశంలో ఉన్న అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉంది. దాని వేదికగా మేము ఎప్పుడు కూడా నిరంతరం మేము గొంతు ఇస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు, మీరు తెలంగాణ యూనివర్సిటీకి వేదికగా చేసుకొని అనేక ఉద్యమాలు చేయడము, అక్కడ అనేక సమస్యల మీద కూడా మీరు పోరాడారు. అంటే బీసీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యల మీద కూడా, విద్యార్థి సమస్యల మీద ఈ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పోరాడడం జరిగింది. మీరు ఎలా చూస్తారు అంటే ఈ ఉద్యమాల్ని, ఆ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ఇష్యూస్ని, మీ పాత్రని, మీ సంఘం పాత్రని ఎలా చూస్తున్నారు? ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా శివగారికి, అదేవిధంగా సామిగౌడ్ అన్న గారికి నమస్కారాలు. నేను ఈ బీసీ ఉద్యమాలు పరిశీలించిన తర్వాత కొన్ని లోపాలు జరుగుతున్నాయి మన దాంట్లోనే మనకనే ఒక ఆలోచనకు రావడం జరిగింది. అంటే ఉద్యమాలు జరగడం ఒక ఎత్తు, వాటిలో నిస్వార్థంగా సమాజంలో చైతన్యం లింపే విధంగా జరగడం ఉద్యమాలు వేరా. ద్వంద్వ ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు, కీలుబొమ్మ ప్రమాణాలుగా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయని బీసీ ప్రజలు, బీసీల యొక్క ఉద్యమ నేతల్ని అవమానించే రీతిలో వ్యవస్థలు తయారు జరిగినాయి. మనది సామాజిక చైతన్యం వైపు జరుగుతున్న ఇప్పుడు ఉద్యమం రీతి మనది జరిగితే దేశంలో కార్పొరేట్ పాలిటిక్స్ సైడ్ జరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా అంటే అనువనువున మనకు ఒక రాజకీయ పార్టీ అండదండలు లేవు, మన సమాజం యొక్క అండదండలు కూడా మనం తీసుకుంటలేము.
ఒక వ్యక్తి 30-40 ఏళ్ళు ఉద్యమాన్ని తన కుటుంబాన్ని జీవితం త్యాగం చేసిన తర్వాత కూడా అతన్ని అవమానించే రీతిలో అతని సామాజిక వర్గాన్ని ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ద్వారా తయారు చేస్తున్నారని నేను ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అసలు ఏమైంది అంటే బీసీ ఉద్యమాలు ఎందుకు చేయవలసిన ఆవశ్యకత ఉంది అని అంటే చాలామంది 1919 ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గొప్ప ఆర్థిక చర్యగా అనుకుంటారు చాలామంది దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని. కానీ నేనేమంటున్నా అంటే మండల్ కమిషన్ ఉద్యమాలు ఏ విధంగా ప్రారంభమైనాయో దాని అదనంగానే ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ జనరలైజేషన్ అనే దాన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ సంస్థలలో బీసీలకు ఉద్యోగాలు రావద్దని కుట్ర పన్ని ప్రైవేట్ సైడ్ వెళ్ళిపోయడం జరిగింది. ఈ కీలకమైన అంశాన్ని మనం చెప్పడంలో ఆర్థికవేత్తలు కానివ్వండి సామాజికవేత్తలు కానీ యువతకు తెలియజేయడంలో మెసేది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లు పుంజుల శివశంకర్ది ఉద్యమ మరియు నాయకత్వ ఆధీనంలో రావడం జరిగింది మనకు 1970లోనే. అన్ని రాష్ట్రాల కన్నా ముందే మనకు బీసీ వెల్ఫేర్స్ కానీ ఈ వర్గీకరణ కానీ ఇవన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రాజ్యాధికారం లేదు. అదే నార్త్ ఇండియా సైడ్ చూస్తే ఇప్పుడు తమిళనాడు కావచ్చు, సౌత్ ఇండియాలో తమిళనాడు మరియు నార్త్ ఇండియాలో బీహారు, అదేవిధంగా కాన్సీరామ్ సమయంలో ఉత్తరప్రదేశ్, వీటి అన్నీ కూడా కీలకంగా వివరించినాయి. అంటే రాజ్యాధికారం ద్వారా సాధ్యమైంది, అంటే ఏదైనా రాజ్యాధికారం ద్వారా సాధ్యమైంది. కానీ ఇక్కడ మనకు రాజ్యాధికారం ఇవ్వకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం అంటే తెలంగాణలో కూడా రాజ్యాధికారం ఇవ్వకుండా మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా మిమ్మల్ని ఏమనం ఒక రాజకీయ ఉద్యమం చేస్తే మాత్రం మనగదొక్కుతాం. కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ సమస్యకైనా ఒక రాజ్యాధికారమే ఒక రాజ్యాధికార ఉద్యమం అంటే ఈ ఉద్యమాలన్నీ ఒక రాజకీయ ఉద్యమంగా మలుచుకుంటేనే మనం అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఓబీసీ ఫెలోషిప్స్ కూడా పేమెంట్ సిస్టమ్ కూడా డిలే ఉంది. అంటే స్లాట్స్తో పాటు ఇప్పుడు దేశంలో జనాభా 50% ఉన్నప్పుడు మెజారిటీ హిందువులే కదా. మెజారిటీ హిందువులు అయినప్పుడు ఇప్పుడు బీజేపీ విధానాలు కానివ్వండి ఏ పార్టీ ఇప్పుడు బహుజనులలో కూడా ఎక్కువ బీసీలే. అంటే అన్నిట్లో సింహభాగం అయినప్పుడు వీళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఆవశ్యకత ఆ యొక్క పార్టీలు ఆ యొక్క భావజాలం విస్తరించే వ్యక్తులపైన ఉందా లేదా? వీటిని అన్నిటిని విస్మరించేసి ఏదో దగ మరియు దొంగ విధానాల ద్వారా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మనం జనగణన అంటున్నాం. జనగణన చేస్తే ఏమవుతుంది ఏం కాదనే విషయం కూడా మన సమాజానికి మనకి ఇంకా అవగాహన కాలే కింది స్థాయిలో. ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో జనగణన జరిగితే ఏమవుతుంది, మనం ఇంతమన్నాం ఇంతున్నాం, దీనికే బదులు కౌంటర్గా ఇది జనగణన చేస్తే మనము అంటే మనము విడిపోతాము, మనం విచ్చలవిడిగా విడిపోతామనే సమాజంలో వివిధ భావజాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనము గ్రామాన బీసీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో వాళ్ళకు అన్నంతో పాటు ఈ యొక్క విజ్ఞానాన్ని పంచాలి. మనం ఏం సమస్యలు ఎదురైనాయి, అసలు మనకి ఎక్కడ తప్పిదం జరుగుతుంది, భారత రాజ్యాంగంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో మనకి ఏముంది, బడ్జెట్లలో ఏ విధంగా ఉంది, ఇటువంటి విస్తృతమైనటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా మన బీసీ దాంట్లోనే ఎక్కువ గ్రామాన ఈరోజు బీసీఏ కులాలు మొత్తం విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత 70 ఏళ్ళ తర్వాత విశ్వకర్మ అనే పథకాన్ని పెట్టిండ్రు. వాళ్ళు కొలిమిలు కాల్తలేవు, వాళ్ళు వడ్రంగి ఆయనది పనిచేయడం లేదు, స్వర్ణకారులు మొత్తం నాశనం అయిపోయినారు. ఇవన్నీ నాశనం అయిపోయిన తర్వాత కులవృత్తులు నాశనం అయిన తర్వాత ఈ దేశంలో మెజారిటీ బీసీలు సంపద సృష్టించే బీసీలు కేవలం మీరు సంపద సృష్టించడానికే ఉండండి. ఈ దేశంలో రాజ్యాధికారంలో కానీ న్యాయాధికారంలో కానివ్వండి మరియు మీడియా కానీ ఇదేదైతే 4 రంగాలు ఉన్నాయో వీటిలో మనకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం లేనప్పుడు మనకు అనుకూలంగా నిర్ణయాలు ఏ విధంగా వస్తాయి? లేదు చాలాసార్లు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఓబీసీ అని చెప్పేసి నేత చెప్తాను, నేను తప్పంటలేను, ఓబీసీని అయినా కానీ ఓబీసీ సెంట్రల్ ఓబీసీ కమిషన్కు మెంబర్ లేనప్పుడు రాజ్యాంగ పద్ధతి ఇచ్చిన రాజ్యాంగ పద్ధతి దేశవ్యాప్తంగా ఒక ప్రభుత్వం నడపాలంటే ఈ విధంగా ఉంటుంది. మైనార్టీ కమిషన్ ఫిలప్ చేస్తారు, ఎస్సీ ఎస్టీలను ఫిలప్ చేస్తారు, ఓబీసీ కమిషన్లో మాత్రం నియమించరు. ఇప్పటికి సభ్యులు కూడా లేరు. ఏ విధంగా దృష్టికి తీసుకెళ్తారు? అంటే మీకు మీ సమస్యలు తీర్చము, అసలు మీరు పనికిరారు. ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో వచ్చిన వలసవాదులకు ఉన్న గుర్తింపు కూడా ఈ దేశంలో మెజారిటీ యొక్క మూలవాసులకు గుర్తింపు లేదని చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. స్వామి గౌడ్ గారు, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పుడు బీసీ ఉద్యమాల దాకా అనేక ఉద్యమాలు చూశారు, అనేక ఉద్యమాల్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు. విద్యార్థి సమస్యల మీద ఓయూ కేంద్రంగా కూడా మీరు అనేక ఉద్యమాలు చేశారు. కృష్ణన్న గారి సంఘంలో మీరు పనిచేస్తున్నారు, విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో మీ పాత్ర ఎలా ఉంది? అంటే మీ సంఘం పాత్ర ఓయూ ఇష్యూల మీద కానివ్వండి, లేకపోతే బీసీ సమస్యల మీద కానివ్వండి, మీ ఎలా చూడాలనుకుంటున్నారు?
ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ నైమ్ మేనేజ్మెంట్ గారికి మరియు కిరణ్ అన్న గారికి మరియు నా యొక్క విద్యార్థి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ మలిదశ ఉద్యమమైనా తెలంగాణ తొలిదశ ఉద్యమమైనా మొత్తం పోరాడింది బీసీలే. కానీ బీసీలు ప్రాంతం కోసం పోరాడారు, కానీ ఏనాడు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడలే, నిస్వార్థమైన ఉద్యమాలు చేశారు. మీరు ఆనాడు చూసుకున్నట్టయితే తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి గారు ఓ బీసీ బిడ్డనే, కానిస్టేబుల్ కృష్ణయ్య గారు ఒక బీసీ బిడ్డనే. ఈరోజు తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడు, చాలామంది వీటలు ఎంత బీసీలే. ఎక్కడ చూసిన ఉద్యమాలు వివిధ రాజకీయ పార్టీలలో కీలక పాత్ర వహించింది కూడా బీసీలే. అక్కడ ఈటల రాజేందర్ గారు, మధుయాస్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వీళ్ళందరూ చేశారు మనలు. కానీ మేజర్గా ఏంటంటే వీళ్ళు పార్టీలలో బందీలలో బానిసలైన బీసీలు వీళ్ళు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా కూడా ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాను, మేము ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, ఈరోజు ఫెలోషిప్ల గురించి, రిక్రూట్మెంట్ గురించి చాలా పోరాటాలు చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలకి ఉన్నటువంటి మన గ్రామీణ నేపథ్యం నుంచి పిల్లలకు ఇక్కడ హైదరాబాద్లో చదువుకోవడానికి, ఇక్కడ సంక్షేమ హాస్టల్ కొరకు, వాళ్ళకు వసతి కొరకు, ప్లస్ వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్ పోరాడుతున్నాం. కానీ ఎన్ని సమస్యలకు ఒకటే జెండా తెలిసిమత లెక్క ఒకటే చెప్తున్నాను, రాజ్యాధికారం రావాలి. ఆ రాజ్యాధికారం రావడానికి కారణం ఏంటంటే మేజర్గా మనలో సోషల్ అవేర్నెస్ లేకపోవడం. మన విద్యార్థులందరూ పోయి ఏబీపీలు, ఎస్ఎఫ్ఐలు, ఎన్ఎస్సీలు లాంటి విద్యార్థి సంఘాలలో, పీడిఎస్లలో విద్యార్థి సంఘాలు పనిచేస్తారు. కాబట్టి నీ సొంత ఇంటి కొరకు నీ ఇల్లు ఆగమవుతుంది, ఊరంతా ఆగమడం వదిలేసేయి. ఊరంతా ఆగమయ్యేటప్పుడు ఫస్ట్ నీ ఇల్లుని కాపాడుకున్నాక పక్కిని కాపాడుకోవాలి. బీసీలకు చెప్పేది, విద్యార్థి మిత్రులకు చెప్పేది ఒకటే చెప్తున్నాను, మీరు ఎల్లన్నా పని చేయండి. బీసీ ఉద్యమానికి మీరు ఒక గంట కేటాయించండి రోజు, కనీసం ఒక ప్రోగ్రాంకు రాండి, ఒక సెమినార్ వినండి. ఈ భారతదేశంలో అత్యధికంగా నష్టపోయింది బీసీలే. భారతదేశ స్వతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ ప్రాంత ఉద్యమాల్లో కూడా ముందున్నది బీసీలే. అసలు వాసింది వాళ్ళే, లీడర్షిప్ చేసింది వాళ్ళే, కానీ వాళ్ళకి ఫలాలు దక్కింది శూన్యం. నేనేమంటున్నా, ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో బ్రిటిష్ వలసవాడు వచ్చిన వాడు 1931లో ఈ కులాల వైజ్గా జనాభా లెక్కలు తీసిండు. ఏ కులాల వారు ఎంత ఉన్నారు, గొల్లలు ఎంతమంది ఉన్నారు, ముదిరాలు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది, మంగళి, సాకలు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మాలా, మాదిగాలు అందరు జనాభా లెక్కలు తీసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి ఈ దేశ పాలకులు అనేవాళ్ళు ఎందుకు ఈ యొక్క జనాభా లెక్కలు తీయట్లేరు? కుక్కలకు తీస్తారు, పందులకు తీస్తారు, వీళ్ళకు జనాభా లెక్కలు తీస్తారు. ఆటలకు మినిస్టర్ ఉంటాడు, పాటలకు మినిస్టర్ ఉంటాడు. మరి బీసీలకు ఓబీసీ మినిస్టర్ ఎక్కడ ఉండండి? ఎస్సీలకు ఉండు, ఎస్టీలకు ఉండు, మైనార్టీలకు ఉండు మినిస్టర్ ఉండు. ఇలా సమస్యలు, ఇలా గోడులు ఎవరు చెప్పాలి? ఒకసారి ఆలోచించండి బీసీ సమాజాన్ని అడుగుతున్నాను. రెండవ అంశం, బీసీలపై మేజర్గా విద్యార్థి నాయకులపై, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ విద్యార్థి మూమెంట్ చేసే వాళ్ళపై ఈ యొక్క పాలక కులాలు అట్రాసిటీ కేసులు బుక్ చేయడము, మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవడం, రాజకీయ పార్టీలు కూడా చాలా జరుగుతున్నాయి. ప్రొఫెసర్లు కూడా పాపం కొన్ని కులాలుగా వీళ్ళని బాగా ఆ విధంగా వాళ్ళని హింస గురి చేస్తారు. ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీరు చేయాల్సింది బీసీ కులగణన కాదు, సమగ్రమైన కులగణన జరగాలి. సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి, సామాజిక ఆర్థిక సర్వే జరగాలి. అప్పుడు జరిగినప్పుడు మాత్రమే ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంటుందండి. ఈ ప్రజల కోసం తీసుకున్నప్పుడు దీంట్లో ఏ రంగాలకు, ఏ కులాల వారికి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏ కులాల వారు ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు, ఏ కులాల వారు ఎంతమంది వాళ్ళు వికలాంగులు ఉన్నారు, ఏ కులాల వారు ఎంతమంది, ఆ సమగ్రమైన డేటా ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలను మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి కొరకు వివిధ పథకాలు కూడా మనం క్రియేట్ చేయగలుగుతాం. మరి ఏది చేయకుండా ఓన్లీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు, జొరాస్ట్రియన్లు అందరి జనాభా లెక్కలు తీస్తారట. కానీ మరి బీసీలు మరి ఎందుకు లెక్క తీస్తలేరు? పొద్దున్న లేస్తే హిందూ అనే ఒక మోసపు వాగ్దానంతో చేస్తున్న బీజేపీకి మరి బీసీలు హిందువులు కాదా? మరి కుక్కలకు, పందులకు జనాభా లెక్కలేసినప్పుడు మరి బీసీలు ఎందుకు అవమానపరుస్తారు? ఈ బీసీ అనే ఒక ట్యాగ్ లైన్ వచ్చినటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు వాస్తవికత చెప్పాలంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కులం ఓబీసీలో లేదు. తను వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక పథకంతో ఇక్కడ ఒక బీసీ ఏజెండా ఎత్తుకొని అధికారం రావాలని చెప్పి వచ్చారు. వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారండి? 2011లో ఇదే రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే మేము తీస్తామని చెప్పారు కదా, జనాభా లెక్కలు ఎందుకు తీస్తలేరు? మొన్న నిత్యానంద రాయ్ గారు హోం సహాయ మంత్రి, ఇది
14-19 మధ్యలో టర్మ్లో బీసీల జనాభా లెక్కలు తీయొద్దని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తారు ఈ దేశ విద్రోహులకు అని చెప్పేసి. ఒకటే చెప్తున్నాం, మా వాటా మాకేమంటున్నాం, ఈ దేశ సంపద సృష్టించింది మేము, ఈ దేశ సంస్కృతి కాపాడుతుంది మేము, ఈ దేశం మాది, మా పూర్వీకులది, ఈ దేశంపై సంపూర్ణ హక్కులు ఈ బీసీలకే ఉన్నాయి అనే విషయాన్ని ఈ బీజేపీ పార్టీ ఉన్న ఈ పాలక వర్గాలకు, ఇక్కడున్న రాష్ట్రంలో పాలక వర్గాలకు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు బీసీలతో పెట్టుకోవద్దు. మోడీ గారు మీరు ఇప్పటికైనా కూడా ఓబీసీ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, చాలామంది అఖిలేష్ యాదవ్ గారు లాంటి చాలా చులకనగా మాట్లాడుతున్నావు. బిడ్డ మేము ఇప్పటికైనా మేము మంచిగా నువ్వు నకిలీ బీసీ అని అందరూ తెలుసు. కానీ విషయం ఇప్పటికి కూడా ఏమిటంటే ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థి సమాజం జనాభా లెక్కలు ఎందుకు కావాలంటే మా యొక్క సంపూర్ణమైన అభివృద్ధి కొరకు కావాలి. కాబట్టి ఆ అభివృద్ధి వచ్చినప్పుడు మనం ఇప్పుడు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో మనకు రిజర్వేషన్లు పెంచినప్పుడు మన వాటా పెరుగుతుంది, మన ప్రాతినిధ్యం పెరుగుతుంది. మనము ఆత్మగౌరవం బతుంది తప్ప ఎవడో వేస్తే బిచ్చం వేసేటట్టు కాదు. రాజ్యాంగం మనకు కూడా సర్వ హక్కులు కల్పించింది. ఆ హక్కులను కూడా మనం వినియోగించుకోవాలి. ఇప్పటికి కూడా అందరూ కూడా యావత్తు మనం ఇప్పటికీ ఒక ధర్మం అనేది ధర్మం వైపు ఉండవలసింది కాదు, మనం ఉండాల్సింది రాజ్యాంగం వైపు ఉండాలి. ధర్మం అంటే సాగలోడు చేసి బట్టలు ఉత్కాల మంగళోడు ఏది కటింగ్ చేయాలని అర్థమా? అది ధర్మం. భారత రాజ్యాంగం చెప్తుంది ఒక మంగళ సోదరుని కూడా ప్రధానమంత్రి కావచ్చు అని చెప్తుంది. అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. మాకు కావాల్సిన రాజ్యాంగం వైపు ఉండాలి. బీసీలందరూ ధర్మంగా, అది నకిలీ ధర్మం, అది మోసపు ధర్మం అని నేను చెప్తున్నా. ఇప్పటికైనా దయచేసి. ధన్యవాదాలు స్వామిగౌడ్ గారు. ఇప్పుడు మనం ఒకసారి చర్చని ఈ విద్యార్థి నాయకులు ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదు అంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే ఈ అగ్రకులాల్లో నుంచి వచ్చిన విద్యార్థి నాయకుల్ని తీసుకుని ఓడిపోయినా కూడా మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేయడము అలాంటివి చూస్తున్నాం. అలాగే బీజేపీ కూడా బీజేవైఎంలో ఉన్న అగ్రకులాలను అందరినీ ఎంపీలుగా చేసింది మనం చూసాం, దాఖలాలు చూసాం. మళ్ళీ బీసీ నాయకులు, బీసీ విద్యార్థి నాయకులు, ఈ విద్యార్థి మళ్ళీ మీరు చెప్పారు ఇందాక తెలంగాణ మూమెంట్లో చాలామంది అశుభాసిందంతా బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ మనకు బీసీ నాయకులుగా, బీసీ విద్యార్థి నాయకులుగా వీళ్ళు రాజకీయ రంగంలోకి ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా శివముద్రాజ్ గారు? ఇప్పుడు ఇష్యూస్ అంటే అండి, వాస్తవానికి మనం కొంచెం 80sలోకి అట్లా వెళ్తే ఈరోజు దేశంలో అంటే ఒక ప్రముఖంగా ఒక వెలుగు వెలిగిన ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు కావచ్చు, లేదంటే అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, లేదంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ గారు కావచ్చు, అంతెందుకు మోడీ గారు కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సీతారాం యేచూరి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళకు కలిసి వచ్చిన ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తీసుకున్న ఇప్పుడు తేజస్వి సూర్య గారు కావచ్చు, లేదంటే ప్రజ్వల్ రేవన్న కావచ్చు, నిఖిల్ కుమారస్వామి, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటి వాళ్ళకి కలిసి వచ్చే అంశం అంటే వాళ్ళ కులం పెద్దది కావడం, వాళ్ళకి అగ్రకులాల్లో ఉండడం, కులపరమైన నాయకత్వం వాళ్ళకి అంటే వాళ్ళ ఎంబడి నడుచుకుంటూ రావడం అనేది ఒక ఎత్తు అయితే, ఇక రెండోది ఏంటంటే ఈ బీసీ వర్గాలకి ఎందుకు రాజకీయాల వైపు రాలేకపోతున్నారంటే, ఒకటి ఏంటంటే ఈ సమాజంలో అంటే రాజకీయాలు అనేవి రోజు రోజుకి ఎట్లా అయిపోయి అంటే కార్పొరేట్ వ్యవస్థ వైపు, అంటే మొత్తం రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని కలుషితం చేసేసి సామాన్య వర్గాలకు చెందిన వ్యక్తి, ఒక బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి రాజకీయాల్లో పోటీ చేయాలంటే అంటే పోటీ చేయడానికి కూడా అర్హత లేనంత స్థాయికి రాజకీయ వ్యవస్థను దాన్ని కమర్షియలైజ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు బీసీ వర్గాల్లో నాకు తెలిసి మెజారిటీ వర్గాలు చాలా వరకు ఈరోజు నిరుపేద వర్గాల నుంచి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీస్లో లేదంటే స్టేట్ యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ఆ సమాజంలోకి వెళ్తే ఈరోజు ఓటర్లు కూడా ఎలా అయిపోయారంటే ఈ బీసీ వర్గాల్లో చాలామందికి ఈ అస్తిత్వం లేకపోవడం వల్ల, లేదంటే బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకోలేకపోవడం వల్ల, లేదంటే ఈ అగ్రకులాలు పెడుతున్న ఏదైతే ట్రాప్స్ ఉంటాయి అంటే తాత్కాలిక ఆనందాల కోసం ఇచ్చే ఏదైతే ఈ ఎలక్షన్లో ఇచ్చే కొంత అంటే ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసేటువంటి చర్యలకు పాల్పడి వాళ్ళని తమ వైపు తిప్పుకొని ఓట్లను ఇట్లాంటి చదువుకున్న వాళ్ళు, మేధావర్గం వాళ్ళు ఈరోజు రాజకీయాలకు వస్తున్నప్పుడు వాళ్ళ వైపు చూసే పరిస్థితి లేకుండా పోవడం. రెండోది ఏంటంటే ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థలో కూడా కుటుంబ పాలన ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తెలంగాణలో చూసుకుంటే అయితే చాలా వర్గాల వాళ్ళు, ఇప్పుడు నల్గొండలో చూసుకుంటే కుటుంబ పాలన అంటే ఆ కుటుంబంలో ఒక తండ్రి వస్తే తండ్రి తర్వాత కొడుకు వస్తాడు, కొడుకు తర్వాత మనవడు వస్తాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ చూసుకొని ఇంతకుముందు రాజకీయ పార్టీలు ఉండేవి, ఇప్పుడు కుటుంబ పార్టీలాగా తయారైనాయి. కాబట్టి ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడు నాయకత్వం వహిస్తే అగ్రకులానికి చెందినవాడు తర్వాత వాడి 10 తరాలు కూడా రాజకీయ వ్యవస్థలోకి వస్తున్నాయి. మిగతా వర్గాల వాళ్ళకి వితిన్ ఆ కాంగ్రెస్ పార్టీలో, ఆ బీజేపీ పార్టీలో, ఆ బీఆర్ఎస్ పార్టీలో, ఆ బీఎస్పీ పార్టీలో పనిచేసిన ఆ వర్గాలకు చెందిన అంటే మిగతా వర్గాలకు అవకాశం కల్పించే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బీసీల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. బీసీలను కేవలం అంటే క్యాడర్గా చూసుకుంటూ లీడర్లుగా వాళ్ళు తయారవడం,
బీసీలను జెండాలు పట్టించి జేజేలు కొట్టించే వరకే పరిమితం చేస్తూ బీసీల నాయకత్వాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం ఒకటైతే, ఇక రెండో వైపు ఏంటంటే ఈరోజు బీసీలో కూడా చాలామంది సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజాన్ని మార్చాలి, ఈ అవినీతిని, అన్యాయాన్ని, ఈ వివక్షను లేదంటే వీళ్ళకి జరుగుతున్న అసమానతల మీద పోరాటం చేయాలని కొంతమంది బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళకి ఆర్థిక భరోసా లేకపోవడం వల్ల కుటుంబాలు కూడా వాళ్ళని వెలికిలాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీసీ వర్గాలు నాయకత్వంలోకి రావాలంటే ఈరోజు బీసీలకు ఉన్న ఒకే ఒక అసెట్ అంటే ఒక ఆస్తి, ఒక బలం ఏంటంటే మన జనాభా. ఇప్పుడు గతంలో మన మేధావి వర్గాలు చాలామంది చెప్పినట్టు బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ రావాలి. ఈ బీసీ వాదం అనే ఒక భావవ్యాప్తి కూడా బలంగా జరగాలి. జరిగినప్పుడే ఈరోజు బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు, ఈరోజు మాలాంటి వర్గాల వాళ్ళు లేదంటే విద్యార్థి నాయకులు ఈరోజు బీసీ వర్గాల నుంచి నాయకత్వం పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చూడండి, గతంలో ఇప్పుడు అరుణ్ జైట్లీ గారి వారసత్వమే ఈరోజు రాజకీయాల్లో ఉంది. ఈరోజు నితీష్ కుమార్ గారి వారసత్వమే రాజకీయాల్లో ఉంది. ఈరోజు మమతా బెనర్జీ వాళ్ళ వారసత్వమే రాజకీయాల్లో ఉంది. ఎందుకుంది? వాళ్ళు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి స్థిరపడ్డారు, ఆర్థికంగా బలపడ్డారు, వ్యవస్థ నిర్మించుకున్నారు. కాబట్టి బీసీ వర్గాలు కూడా అట్లా బలంగా ఒకవేళ నాయకత్వం వహిస్తే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనం ఏం చెప్తున్నాం అంటే యూనివర్సిటీలు అనేవి దేశానికి భాండాగారాలు అంటే కర్మాగారాలు, అంటే దేశాన్ని నిర్మించే ఒక గొప్ప సాయుధ పరికరాలు. కాబట్టి ఇట్లాంటి యూనివర్సిటీ స్థాయిలో వచ్చిన యూనివర్సిటీ నాయకులు కూడా ఆయా వర్గాల్లో లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీసీ వర్గాలు కావచ్చు, తమ కుల నాయకులు కావచ్చు, వాళ్ళ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీ వర్గాల్లో కూడా చాలా కొంత సంకుచిత స్వభావం ఉంటుంది. అంటే మనకన్నా ముందు వాడు ఎదగకూడదు, లేదంటే మనతో పాటు పుట్టి పెరిగినోడు మనకన్నా ముందుకు వెళ్తాడా అనే రకరకాల కారణాలు, లేదంటే కొన్నిసార్లు మనం బలంగా ఎదిగినప్పటికీ ఈ అగ్రకుల నాయకుడు మళ్ళీ మన కులం వాళ్ళతోటే లేదంటే మన వర్గాలకు చెందిన వాళ్ళతోటే మన మీద దాడులు చేయించడం లేదంటే మనకు పోటీగా దించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి ఎట్లయితే రాజకీయాల్లో ఈ అగ్రకులాలు కుట్రలు పని ఎక్కడైతే బీసీ ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు, ఒక రెడ్డి ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు రెడ్లందరూ ఏకమై లేదంటే అగ్రకులాలంతా ఏకమై ఎట్లయితే ఆ రెడ్డి వర్గాలకు లేదంటే అగ్రకులాల వర్గాలకు చెందిన వాళ్ళని గెలిపించుకుంటారు, అట్లాగే బీసీలు కూడా అందరూ కూడా ఏకమయ్యేసి కులాలు అంటే బీసీల్లో అనేక వర్గాలు ఉండొచ్చు, కానీ అందరూ కూడా ఏకమై మన బీసీ వర్గాలకు చెందిన నాయకత్వాన్ని మనం పెంపొందించుకున్నప్పుడే ఈ దేశంలో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, అసమానతలు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, చట్టసభలు వినిపించి మన అస్తిత్వాన్ని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మనకు రావాల్సిన వాటను కూడా తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణ సమాజాన్ని లేదంటే దేశంలో ఉన్న బీసీ వర్గాలను కూడా మేము అదే కోరుతున్నాం. ఎదుగుతున్నప్పుడు మన వాళ్ళకి అవకాశం కల్పించే ప్రయత్నం చేయండి, మన వాళ్ళ పక్కన నిలబడండి, మన వాళ్ళ భుజం తట్టండి. సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా వస్తారు, కానీ సక్సెస్ కాకముందు మన వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం బీసీ వర్గాలకి లేదంటే ఆ కుల సంఘ నాయకులకి, ఆయా వర్గాల నాయకులకి అందరికీ ఉందనేసి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. ఓకే, మీరు లక్ష్మీనారాయణ గారు, మీరు ఛత్రపతి శివాజీ అధ్యయన కేంద్రాన్ని, జాగృతి అధ్యయన కేంద్రాన్ని పెట్టి మీరు నడిపిస్తున్నారు. మళ్ళీ శివాజీ గురించి తెలుసు అందరికీ, బహుజనులందరినీ కలుపుకొని ఆయన దాంట్లో ఈవెన్ ముస్లిం ఇది కూడా ఉన్నాడు ఆయన దాంట్లో, అంటే బహుజనులు అందరూ ఉన్నారు ఆయన సైన్యంలో. సో కలుపుకొని రాజ్యాధికారాన్ని సాధించాడు. అంత పెద్ద ముఘల్ మీద పోరాడి రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి శివాజీ మహారాజ్. సో ఆయన్ని మీరు ఇన్స్పైర్గా తీసుకొని మీరు ఇది నడుపుతున్నారు కాబట్టి మీరు ఎలా చూస్తారంటే ఈ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, బీసీ యువత, ఈ బీసీ సంఘాలు ఈ రాజ్యాధికారం వైపు ఎలా నడవాలనుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ మేము పెట్టింది భారతీయ ఛత్రపతి పూలే జాగృతి అనే ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈ బహుజనులకు కానీ బీసీలకు కానీ రాజకీయ చైతన్యం మరియు అదేవిధంగా వీళ్ళకి దేశంలో వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉండాలో వీళ్ళకి సరైన సమైన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. దాని అంతిమ లక్ష్యం కూడా అది. దాంట్లో ఎలాంటి భేదరూపాలు రాజకీయాల్లో రాణించడానికి దేశంలో ఒక విస్తృతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ లేదు. నేను ఇలా గొప్ప రాజకీయ నాయకుడిని, నేను గొప్ప సామాజికవేత్తనే, నాకు ఈ జాతి పైన ఈ దేశంలో ఉన్న సమస్యల పైన అన్ని అవగాహన ఉన్నది, కానీ ఒక రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వలేకపోతే నేను పోటీ చేయలేను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఆ పరిస్థితి లేదు. ఏ పార్టీ ఉన్నా ఈ భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు 100లో 15 వాళ్ళకి 7 ఎస్టీ వాళ్ళకి వస్తున్నాయి. ఈ దేశంలో మెజారిటీ బీసీల యొక్క ఓట్లు సీట్లు వేరే వర్గాలు తింటున్నాయి. ఈ లెక్కను చెప్పడానికి రకరకాలుగా దింపుతున్నారు. ఈ లెక్కలు తెలుసుకోవడానికి బీసీలకు కూడా అవగాహన అవుతలేదు. టికెట్ రాలేదని ఈ పార్టీని తిడతారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవుతారు, కానీ ఒక నిలకడ సుస్థిరమైనటువంటి దీర్ఘకాలిక దృష్టితో ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డప్పుడు మాత్రమే
మనకు రాజకీయ అవకాశాలు వస్తాయి, మనం రాజ్యాధికార దిశగా వస్తాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఏది కూడా ఒక రాజకీయ పార్టీ ద్వారానే రాజకీయ శక్తి వస్తుంది. శక్తి ద్వారానే మనం అంతిమంగా మనం ఏం చేయాలో ఈ దేశంలో సమూల మార్పులు చేయొచ్చు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. మహారాష్ట్రలో 30 సంవత్సరాలుగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం పెట్టాలని పోరాడిన దళితులందరూ పోరాడితే కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. అదే కాన్సీరామ్ని ఓడగొట్టడానికి కాన్సీరామ్ బహుజన సమాజ్ పార్టీ ఎదగకుండా ఇమీడియట్లీగా అంబేద్కర్ పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టారు. దానికి అనుగుణంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత కాన్సీరామ్ గారు వెళ్ళి ఆ యూనివర్సిటీకి వెళ్ళి చూడడం జరిగింది. మొత్తం కంపలతో నిండిపోయింది. అంటే రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి రాజకీయ చదరంగాన్ని వాడుతున్నాయో, మాటలు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళ వాస్తవిక కోణం ఏ విధంగా గత చరిత్ర ఏంది అని చెప్పేసి ముందు బీసీలు తెలుసుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీని అధ్యయనం చేయాలి. వాళ్ళ బీసీల పైన స్పష్టమైన కోణం చూడాలి. ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పరిపాలించిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. అంటే ఒకవైపు ఇది అభినందించవలసిందే. ఈ కారణం రావడానికి కూడా వాళ్ళే. ఇప్పుడు ఉద్యోగాలలో రిజర్వేషన్లు వాళ్ళు ఫస్ట్ నుంచి ఇచ్చిన మటుకు ఇది ఎందుకు వస్తుండే, బీసీ ఉద్యమాలు ఎందుకు జరుగుతుండే? దేశంలో సామాజిక ఏదైతే సాంఘిక యుద్ధాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది అంతర్గత యుద్ధము, బహిర్గత యుద్ధం కాదు. ఇది ఈ దేశంలో మతాల పరంగా ఇది చూడండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పేసి ద్వంద్వ వైఖరి ఎట్లుంటుందో ఒక రాజకీయ పార్టీ ఉదాహరణ చెప్తాను. ఈ తెలంగాణ గడ్డ మీద వచ్చి అమిత్ షా, మోడీ ఏమని చెప్పారంటే ఈ దేశంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు, బీసీ ఎస్టీ ఎస్సీ లాక్కొని అని చెప్పేసి చెప్పారు. నేను ఇలా చెప్తున్నా, 1-2% ఉన్న సంపన్న హిందూ కుటుంబాల కోసం 60% హిందువులను ఇవాళ ఆత్మహత్య చేసుకునే విధంగా తయారు చేస్తున్నారు. ఎంతో మేధావులను చంపుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తేవడం వల్ల ఇటు మైనార్టీలకు రిజర్వేషన్స్ వస్తున్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో రాన వాళ్లకు దేశవ్యాప్తంగా అన్నీ ఇప్పుడు 7 రాష్ట్రాలలో మాత్రమే మైనార్టీలను ఓబీసీలో కలిపి ఇటు ఓబీసీలకు సంపూర్ణం రిజర్వేషన్లు అందుతలేవు, మైనార్టీలకు సంపూర్ణంగా అందుతలేవు. కానీ రాజ్యాంగ పరిమితికి లోబడి మనకు వచ్చే రిజర్వేషన్లు రాకుండా చేయడం ఒక ఎత్తు అయితే, మనకు ఇంకొక విధంగా ఇప్పుడు దేశంలో ప్రైవేటీకరణ పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గిన కొద్దీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఏదైతే ఇప్పుడు అగ్రకులాలు ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇటువంటి పథకాన్ని తీసుకురావడం ద్వారా మనకు ఉద్యోగాలు ఇస్తలేరు, మనం రాజకీయంగా ఎదుగుతలేము, మళ్ళీ సామాజికంగా కూడా మనము చైతన్యం కావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మనం ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వెంటనే ప్రజలు వెళ్తారు. ఈ ప్రజా ఆకర్షణ పథకాలు పెట్టడం ద్వారా మన వర్గ సామాజిక వర్గాలు కూడా మనకు తిట్టుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మనకు ఒక రాజకీయ పార్టీ దేశంలో అత్యంత అవసరం ఉన్న స్పష్టమైనది. లేకపోతే రెండో మార్గము బీఎస్పీ కానీ, మళ్ళా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి, స్టాలిన్ గారు కానివ్వండి, మళ్ళా నితీష్ కుమార్ కానీ ఈ దేశంలో తృతీయ పంటు విధానం ఏర్పడాలి. పొద్దున్నేసి అగ్రకులాలను తిట్టడం, సాయంత్రం పోగానే అగ్రకుల పార్టీలో జతగట్టి అగ్రకులాల సంస్థలతో పనిచేస్తే బీసీవాదం ఏ విధంగా సక్సెస్ అవుతుంది? కాబట్టి స్పష్టమైన వర్కర్ ఏర్పడాలని చెప్పి నేను అందరినీ యువతను కూడా వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు బడ్జెట్లో ఎన్నో నిధులు ఇచ్చిండ్రు, మనకి ఏమందినాయి, మనకు రిజర్వేషన్లు ఎంత, మనకు ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయి, ఉద్యోగాలకు ఏ విధంగా కుట్ర జరిగిందని చెప్పి చదవాలి అందరిది. సర్దార్ పాపన్న గౌడ్ నుంచి తర్వాత పూలే, పెరియరు, ఈ దేశంలో ఛత్రపతి శివాజీని చదవాలి. ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మీద కుంభకోణం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. ఏ విధంగా హిందూ స్వరాష్ట్రం అని ఒక ద్వంద్వ వైఖరితో మైనార్టీ సంపన్న వర్గాల హిందువుల సంక్షేమం కోసమే పాటుపడుతున్నారు. ఇలాంటి విధానాలు ఎండగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు మనకు ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. దీనికి కౌంటర్గా మరి వేరే ఆల్టర్నేటివ్ పార్టీస్ కూడా అడుగుతారు లేవు కదా. శివాజీని అవమానించింది అఖండ భారత్, ఈ దేశంలో అఖండ భారత్ను స్థాపించిన వ్యక్తిని, బహుజన వర్గాల వ్యక్తే కదా. ఇవాళ ఛత్రపతి శివాజీ యొక్క సమాధిని కనుక్కొని శివాజీ జయంతి ఉత్సవాలు ప్రారంభించిన వ్యక్తి పూలే. ఈ చరిత్రను కూడా దాస్తున్నారు. ఎందుకోసం దాస్తున్నారు? కాబట్టి ప్రతి శివాజీ విగ్రహం దగ్గర పూలేను గౌరవిస్తేనే కదా ఈ దేశంలో బహుజనులను గౌరవించినట్ల. కాబట్టి ఒక స్పష్టమైనటువంటి పూలే, పెరియర్, ఛత్రపతి శివాజీ యొక్క ఐడియాలజీతో జరగాలి ఒక మార్గం. రెండో విధానం ఏంటంటే బీఎస్పీ పార్టీతోటి ఎస్సీ ఎస్టీ పార్టీలతోటి సమన్వయం చేసుకుంటూ మనం సీట్లు సాధించుకొని ఈ దేశంలో మనం ఏదైతే అది సాధించుకునే మార్గమే ఉంది. స్వామి గౌడ్ గారు, మీరు మీ అభిప్రాయం ఏంటి? అంటే రాజ్యాధికారం వైపు మన యువత, బీసీ యువత కానివ్వండి, మన బీసీలు ఎలా చూడాలనుకుంటారు? రాజ్యాధికారం వైపు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా సరే దేశం గురించి వదిలేస్తే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ 60% పైనటువంటి బీసీలందరూ, యువకులందరూ చేయాల్సింది
పెద్ద పోరాటం బీసీ పోరాటం. ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. చేయాల్సింది ఒక్కొక్కటే సామాజిక ఉద్యమం, అదే బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం అనేది ఈనాడు మనము ప్రతి యువకుని ప్రతి యువతిని మనం మూలకున్న ముసలవ్వ నుంచి పండు పసిపిల్లగాని కంచి మనం బీసీ వాదాన్ని మనం ఇంజెక్ట్ చేయాలి. బీసీ వాదం వల్ల వచ్చే లాభాలు, మనం బీసీ వాదం ఎత్తుకోకపోతే వచ్చే నష్టాలు అనేది చాలా స్పష్టంగా మన యువకులకు ఇటు సోషల్ మీడియాను వాడుకుంటూ ఇటు మనం భౌతికంగా మనం డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎడ్యుకేట్ చేయాలి. సోదరుడు చెప్పినట్టు ఛత్రపతి శివాజీ మహారాజుని అత్యధికంగా క్రూరత్వంగా చంపింది మహారాష్ట్ర పీషో బ్రాహ్మణులు చంపారండి. కానీ ముస్లిం మీద నెపం వేస్తారు. నేనేమంటున్నా, అందరికీ సబ్బండ వర్గాల నాయకుడు ఛత్రపతి సాహు మహారాజు అంటే ఛత్రపతి శివాజీ మహారాజు. ఇలాంటి మనకు ఏంటంటే మన యొక్క ఫాస్ట్ తెలవంది, మన ప్రజెంట్ మనకు తెలియదు. ప్రజెంట్ తెలియదు, మనం ఫ్యూచర్ నిర్మించలేం. కాబట్టి ఇక్కడ తెలంగాణలో పండగ సాయన్న ఉన్నాడు, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే మన చాకలి ఐలమ్మ ఉన్నది, ఇక తెలంగాణలో ఉన్నటువంటి సర్దార్ సర్వై పాపన చాలామంది ఉన్నారు. అంటే ఇది మన సోషల్ మూమెంట్ చేసిన వ్యక్తులు. పెరియార్ ఎంత పెద్ద గొప్ప నాయకుడు అండి. మూఢనత్వాల గురించి, ఎడ్యుకేషన్ గురించి, గుళ్ళో ప్రవేశాలు కల్పించి ఈనాడు తమిళనాడులో ఒక రెవల్యూషన్. ఇలా కేరళ తీసుకుంటే నారాయణ గురు, ఇవన్నీ మనం తెలవకపోవడం, మనం చెప్పకపోవడం, కొన్ని సంఘాలు ఓన్లీ ఈ కొంతమంది సోకాళ్ళు ఏంటంటే కొంతమంది ప్రెస్ మీట్ల వరకు పేపరు మూమెంట్ చేయడం వరకు కొంత నష్టపోతున్నాం. అందులో కూడా మనం చేయాల్సింది ఏంది, విద్యార్థి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీతో పాటు హాస్టల్స్ని ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం ఎడ్యుకేట్ చేస్తూ మన వైపు ఐడియాలు తీసుకొస్తూ ఎట్ ద సేమ్ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న బీసీ నాయకులు కూడా ఈ విద్యార్థి నాయకులను కూడా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది. ఏదో అవకాశాలు అన్నప్పుడు బీసీలకు నేను బీసీగా పుట్టినందుకే బీసీగా అవకాశం కాదు. ఎంతమంది బీసీ సంఘాలని, ఎంతమంది బీసీ విద్యార్థి సంఘాలని మీరు ఎంకరేజ్మెంట్ చేస్తారు, వాళ్ళ మీటింగ్లకు ఎంత కోఆపరేట్ చేస్తారు, వాళ్ళ మీటింగ్లో మీరు ఏ విధంగా ఉంటారో అది కూడా రాజకీయ నాయకులు తప్పు, వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చెప్తున్నాం. ఇంకొక విషయం, మేజర్గా అంశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు చాలా మనం చూస్తున్నైతే మనందరం కలిసి పోరాటం చేసిన కానీ ఎప్పుడైతే ఈ కులగణన ఉద్యమం ఇప్పుడు నెవరు కప్పిన నిప్పులెక్క అయింది, కామరేడ్ డిక్లరేషన్ ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏమంటారు మెడ మీద కత్తి లెక్క అయింది. కాబట్టి ఇంకా మనం కొద్దిగా పుషప్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మనకు 42% రిజర్వేషన్ అనేది మనకు అందుద్ది. మనందరం సమిష్టిగా మనం పోరాడదాం. ఇంకొకటి, మనలో భేషజామాలు ఏమీ లేవు, పెట్టుకోకూడదు కూడా. ఇలాగ శివముద్రాజు అన్నట్టు కొంత ఉంది ఈర్ష్య ద్వేషాలు అంటే ఈ చిన్న వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళకి లేకున్నా కూడా ఈ అప్పర్ క్యాస్ట్లో కూడా కొంతమంది వాళ్ళని ఏమంటారుగా ప్రేరేపితం చేయడం, వాళ్ళని మిస్గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనపై మనం దాడులు చేసుకోవద్దు, మనపై మనం నెగిటివ్ రూమర్ చేసుకోవద్దు. ఏదంటే మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఆత్మవిమర్శన చేసుకొని కంపల్సరీ వచ్చేది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యమే 100%. మనం కొంచెం ఇంకా కొద్దిగా ప్రెజర్ చేసి కొద్దిగా ముందుకెళ్ళి మన గ్రామాలలోకి వెళ్తే, అదేవిధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే కంపల్సరీ ఏదైతే ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3% రెడ్లు ఇవాళ 60% ప్రాతినిధ్యం ఉన్నారు. ఇలా ఓట్లు ఎవరు వేయండి, తెలంగాణ రాష్ట్రంలో 60% ఉంది, బీసీలే కదా. ప్రతి ఊళ్ళో జెండా కట్టేటోడు, జెండా మోసేటోడు, జిందాబాద్ కొట్టేటోడు, ఆఖరికి ఇవాళ పోలింగ్ బూత్లో పోయి ఆఖరికి దెబ్బలు తిని కేసులు పెట్టుకుంటే బీసీలే. మీకోసం మీరు పని చేయండి. ఒకటే చెప్తున్నా, బీసీలకు నేను ఒక చిన్న పిలుపు ఏంటంటే, నీ కోసం నువ్వు పని చేస్తే నువ్వు రాజు అవుతావు, ఇంకొని కోసం పని చేస్తే నువ్వు బానిస అవుతావు. నువ్వు బానిస అవుతావో నువ్వు రాజు అవుతావు తెలుసుకో. ఒకప్పుడు రాజుల కొడుకులు రాజులు అయ్యేది, కానీ భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈరోజు పేదవాడు కూడా ఇలా ప్రధానమంత్రి కావచ్చు, పేదవాడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, పేదవాడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. అవకాశాన్ని మన రాజ్యాంగాన్ని మనం వాడుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ముఖ్యంగా ఓటు సిస్టమ్ అనేది చాలా అర్థం చేసుకోవాలి. ఆ ఓటు మనకు రాజకీయ పార్టీ లేదు కాబట్టి వాడు బీసీ అయితే అది ఏ పార్టీ అయినా, వాడు పనికిరాని పార్టీ అయినా మనకు ఓటు వేయాలి. డబ్బులు అగ్రకులాల పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని తాగండి, తినండి, కానీ ఓటు మాత్రం మన వాళ్ళకే ఓటు వేయాలి. ఇప్పుడు మనం పిల్లనిచ్చేటప్పుడు 100 మంది చూస్తాం, వాడు లంగా దొంగ చూసినప్పుడు మన ఓటు మనం తీసుకుపోయి 1000 రూపాయలకు 2000కు ఓటు అమ్ముకుంటే రేపన్నాడు నీ పిల్లలకు స్కాలర్షిప్లు, హాస్టల్స్, రకరకాలుగా ఉన్నటువంటి నీకు సంబంధించినటువంటి అక్కడ వాటరు, గీటరు, డ్రైనేజీ రావాలంటే ఏమంటాడు, ఏం రా తిన్నా మన నీకు 1000 రూపాయలు ఇచ్చా అంటాడు. కాబట్టి ఓటును అమ్ముకోకండి, ఓటుకు మన వాళ్ళకే ఓటేయండి. మన రాజకీయ పార్టీ పుడితే మనకే ఓటేయాలి. బీసీలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఇక్కడ రాజకీయ పార్టీ బీసీలకు స్పేస్ ఉంది, బీసీ వాక్యం ఉంది కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టాలి. ఎప్పుడే ఈరోజు పార్టీ పెడితే సక్సెస్ అనేది కాదు. ఈరోజు కాన్సీరామ్ పార్టీ పెట్టగానే ఎంపడే బీఎస్పీ రూలింగ్ రాలేదు, ఎస్పీ పెట్టగానే రూలింగ్ రాలేదు, డిఎంకే పెట్టగానే ఎంపడే రూలింగ్ రాలేదు. ఆ డీకే నుంచి డిఎంకే వరకు మారింది. అన్నదురయ్య గారు కష్టపడ్డారు, ఆ కృషి ఈరోజు ప్రతిఫలాలు ఈరోజు స్టాలిన్ గారు అనుభవిస్తున్నారు. నేనేమంటున్నానంటే, మనము
ఎంపటే పార్టీ పెట్టగానే ఎంపటే అది మనకు ఒంటరిగా ఎక్కువ స్థానాలు రావాలని మనం ఎప్పుడు బాధపడొద్దు. ఆ డెమోక్రసీ భావజాలం అనేది బాగా వ్యాప్తి చెందలేదు. ఎందుకంటే బీసీ ఉద్యమానికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే భావజాలం వ్యాప్తి చెందకపోవడము. రెండవ అంశం ఏంటంటే అది భౌతికవాదం మారకపోవడము. బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ చెప్పినట్టు బోధనలో మనం చాలా విఫలమైనాం. బీసీ వాదం ఉన్నట్టు ఒప్పుకోవాలి. ఆ బోధన వచ్చిన తర్వాత అందరూ సమీకరించొస్తాం. సమీకరించినప్పుడు పోరాడితే ఏదైనా మనం సాధించవచ్చు. ఇంకోటి తెలంగాణ ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాలే కాబట్టి ఎక్కడ పోయినా హైదరాబాద్ సెంటర్కు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. ఉద్యమాలు చేయడానికి స్పేస్ ఉంటుంది. బీసీ పారిశ్రామికవేత్తలు కూడా మీరు రాజకీయ పార్టీలకు మీరు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వడం బంద్ చేసి బీసీ ఉద్యమాలకు మీరు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వాలి. బీసీ విద్యార్థి ఉద్యమాలను బీసీ సంఘాల ఇది ఆ లీడర్షిప్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తే కంపల్సరీ మీకు రేపు మన రాజ్యం వచ్చినాడు మీకు పెద్ద పారిశ్రామికవేత్తలుగా మీకు పాలసీలు తయారు చేస్తారు. వీళ్ళే తయారు చేస్తారు. నువ్వు ఇవ్వకపోతే నీపై ఐటీ దాడులు చేపిస్తారు. వీళ్ళే నువ్వు చందాలు ఇవ్వకపోతే వాళ్ళే నీపై ఏసీబీ దాడులు చేపిస్తారు. దయచేసి ఏంటంటే వినాయక చవితికి ఇవాళ ఎవ్వరు కూడా కులము గోత్రం మతం చూడకుండా ఇలా చందాలు ఎట్టిస్తున్నామో బీసీ ఉద్యమాన్ని కూడా ఈరోజు బీసీలు కూడా చందాలు కానీ లేకపోతే వాళ్ళ మోరల్ సపోర్ట్ కానీ వాళ్ళ నైతిక సపోర్ట్ వచ్చి అందరూ వాళ్ళు ఫిజికల్ నిలబడితే కంపల్సరీ బీసీ రాజ్యాధికారం కంపల్సరీ నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో వచ్చేది బీసీ రాజ్యాధికారం నేను విశ్వసిస్తున్నాను. మనందరం కలిసి పనిచేద్దాం. కంపల్సరీ మనం ఒకటి జెండాలు వేరైనా ఎజెండా ఒకటేగా మాట్లాడదాం. ఈరోజు ఈ బీసీ ఉద్యమాల నుంచి విద్యార్థి నాయకులు ఉద్యమాల్లో ఉన్నారు. వీళ్ళే రేపొద్దున తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ నాయకులుగా రావాలని కోరుకుంటూ యూత్ కౌంటర్లో పాల్గొన్న డిస్కషన్లో పాల్గొన్న శివ ముదిరాజ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, అలాగే స్వామి గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఇంకో చర్చా వేదికలో యూత్ కౌంటర్లో